కింగ్ విరాట్ కోహ్లీ బ్యాట్తో బీభత్సం చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసేశాడు. అవును బాస్, విరాట్ కోహ్లీ విజృంభించి హాఫ్ సెంచరీ బాదడం వల్ల ఆర్సీబీ 200+ టార్గెట్ని ఈజీగా చేస్ చేయగలిగింది. అంతేకాకుండా ఈ సూపర్ ఇన్నింగ్స్తో కోహ్లీ అరుదైన వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అవి ఎలాంటివంటే ఇప్పటివరకు ఇలాంటి రికార్డ్స్ని చాలా తక్కువ మంది అచీవ్ చేశారు. మరి ఏంటా రికార్డ్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ స్కోర్ బోర్డుపై ఓ లుక్ వేసేద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డుపై 205 పరుగులని ఉంచగలిగింది. జీటీ నుండి సాయి సుదర్శన్ కిర్రాక్ సెంచరీతో చెలరేగిపోయాడు. 58 బంతుల్లోనే 5 సిక్స్లు 11 ఫోర్లతో 100 రన్స్ చేశాడు. సుదర్శన్ తర్వాత గిల్ 32 పరుగులు చేశాడు. మిగతా వారు కూడా తలో కొన్ని రన్స్ చేయడంతో జీటీ 205 పరుగుల వరకు చేరుకోగలిగింది. యాక్చువల్గా జీటీకి వచ్చిన మెరుపు స్టార్ట్ చూసి ఈజీగా 230, 240 చేస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వికెట్కి గిల్ సాయి సుదర్శన్ల మధ్య 128 పరుగుల బిగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత వికెట్స్ ఎక్కువగా కోల్పోలేకపోయినా భారీ పరుగులైతే సాధించలేకపోయారు జీటీ బ్యాటర్స్. స్కోర్ బోర్డ్పై మరో 20-30 పరుగులు ఉంచుంటే మ్యాచ్ చాలా రసవత్తరంగా మారేది. బట్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ముందు ఆ స్కోర్ అయితే ఏమాత్రం సరిపోలేదు. చెప్పాలంటే ఈజీగా చాలా ఫ్రీగా టార్గెట్ని ఛేదించేశారు. యాక్చువల్గా 206 పరుగుల టార్గెట్ ఛేదనలో ఫస్ట్ బంతికే కింగ్ కోహ్లీ అవుట్ అవ్వాల్సింది. బట్ వాషింగ్టన్ సుందర్ లడ్డూ లాంటి క్యాచ్ని నేలపాలు చేసేశాడు. కింగ్ కోహ్లీ ఆ ఒక్క అవకాశమే ఇచ్చాడు. ఆ తర్వాత ఆ అవకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్ జాకబ్ బెథెల్ త్వరగానే అవుట్ అయిన కోహ్లీ స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించాడు. మరోవైపు దేవదత్ పడుకల్ కూడా పిచ్చి కొట్టుడు కొట్టాడు. వీరిద్దరూ కలిసి 59 బంతుల్లోనే 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి వార్ వన్ సైడ్ చేసేశారు. ఆ తర్వాత పడిక్కల్ 27 బంతుల్లో 55 రన్స్ చేశాక పెవిలియన్ దారి పట్టిన కోహ్లీ మాత్రం బౌండరీల మోతని కంటిన్యూ చేశాడు. విరాట్ జస్ట్ 44 బంతుల్లోనే 4 సిక్స్లు 8 ఫోర్లతో 81 రన్స్ సాధించాడు. ఆ తర్వాత జితేష్ శర్మ పట్టిదార్ల వికెట్స్ని త్వరగానే కూల్చి జీటీ మ్యాచ్లో మళ్ళీ కమ్బ్యాక్ చెయ్యాలి అనుకుంది. కానీ కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్ ఆ అవకాశమే ఇవ్వలేదు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా 12 బంతుల్లోనే 1 సిక్స్ 3 ఫోర్లతో 23 రన్స్ దంచేసి సూపర్ కామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వీరంతా చెలరేగి ఆడడంతో ఆర్సీబీ 19th ఓవర్లోనే జీటీ ఇచ్చిన టార్గెట్ని ఛేదించేసి 5 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించేసింది. ఇక విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 81 రన్స్ ఏదైతే బాదాడో దాంతో ఆర్సీబీకి విజయాన్ని అందించడం మాత్రమే కాదు, ఎన్నో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. విరాట్ ఈ మ్యాచ్లో బాదిన సిక్సర్లతో ఐపీఎల్ హిస్టరీలో 300 సిక్స్లు బాదిన అతి తక్కువ మంది బ్యాటర్స్ జాబితాలో చేరి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా విరాట్ ఇప్పటివరకు ఏకంగా 800 ఫోర్లు బాది ఐపీఎల్ చరిత్రలో ఇన్ని ఫోర్స్ బాదిన మొట్టమొదటి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. విరాట్ ఈరోజు మరికొన్ని రన్స్ చేస్తుంటే ఐపీఎల్ హిస్టరీలో 9000 పరుగులు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించేవాడే. బట్ జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ మ్యాచ్లోనే ఈ రికార్డు నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక బాస్, ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతూ పోతుంది. జీటీని చిత్తు చేసిన ఆర్సీబీకి ఇది 5వ గెలుపు. సో 10 పాయింట్స్ ఆల్రెడీ సాధించేసింది ఆర్సీబీ. మరో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్స్ సాధిస్తే చాలు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ అయిపోతుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతున్న విధానాన్ని చూస్తే చాలా ఈజీగా ప్లే ఆఫ్ చేరిపోతుందని అర్థమవుతుంది. అటు పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ చేరడం ఆల్మోస్ట్ కన్ఫామ్ లానే ఉంది. సో ఈ 2 టీంలు ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు, ఊహించిన ప్రళయాలు జరిగితే తప్ప వీరిని ప్లే ఆఫ్కి చేరకుండా అడ్డుకోలేరు. ఏమంటారు బాస్? ఆర్సీబీ పీబీకేస్ ప్లే ఆఫ్ బెర్తులు కన్ఫామ్ అంటే మీరు నమ్ముతున్నారా లేదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.